నువ్వు స్కూల్కి వెళ్ళిందే లేదా? లేదు. నువ్వు నాతో ఆడుకుంటావా? రామనామం మధురమైన లడ్డు లాంటిది. గోపాల్ అనే నామం శుభ్రమైన వెన్న లాంటిది. హరి అనే నామం మధురమైన తీపు లాంటిది. ఇది కాసుల మేడ అనుకుంటా. ఇది వాళ్ళ బామ్మకి సొంతం. నా ప్రాణాలని నేను మీ దగ్గర అప్పగిస్తున్నాను. తన సమర్థైన తర్వాత తనని మంచి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేసేయండి. అది ఎలా ఒక పని మనిషి మన ఇంటికి కోడలుగా వస్తుంది చెప్పు? నా దృష్టిలో అన్ని సరి సమానమే. రెండు మనసులు ఏకమయ్యే కార్యం. అంతేకాకుండా అమ్మాయిని నేను ఇష్టపడతాను. జాతికి అద్భుతాలు ఒక భవనంను నిర్మించబడదు. మీ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి చాలా దారుణమైనది. మమ్మల్ని అవమానం చేసి జీవితం అనేది అంత సులభం కాదమ్మా. చాలా విషయాలు మనం సరిచేయాల్సి వస్తుంది. అమ్మా, ఇది మోసం కాదా అమ్మా? భగవంతుడు నిన్ను కాపాడుతాడు. ఆ భగవంతుడు మళ్ళీ నిన్ను పిలిచాడా అమ్మా? మీరేం చెప్తున్నారు స్వామి? నీకో స్నేహితురాలు ఉండేది కదా? నేను మళ్ళీ రాఖీ పండక్కి వస్తా. నువ్వు మళ్ళీ ఊరికి తిరిగి వచ్చేటప్పుడు మా బామ్మని అడిగి నీకోసం స్పెషల్గా ఒక బొమ్మ చేసిస్తాను. ఈ లెటర్ని మేతాకిచ్చేయండి. నేను చేసిన ఈ పాపాన్ని మోస్తూ నేను చనిపోలేను. మనం చేసే చెడ్డ పనులు ఈ జన్మలోనైనా సరే వచ్చే జన్మలోనైనా సరే మనకి ప్రశాంతతనివ్వవు. పుణ్యం చేసుకోండి. అప్పుడే ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా జీవితం బాగుంటుంది. నీ పేరేంటి? జిపీరి. నీ నిజమైన పేరేంటి? అది బీరి. బీరి అనేది ఒక పేరా? నువ్వు ఈ ఇంటికి సంతోషాన్ని తెచ్చినందుకు నీకు నేను ఒక కొత్త పేరు పెట్టబోతున్నాను. నీ పేరు రౌనక్.